ప్రస్తుతం ఒకసారి సుమతి మీరు విజువల్లో కూడా చూడొచ్చు. హడావిడి మొదలైంది. లోపల ఉన్న స్టాఫ్ అంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లోపలికి వెళ్ళిన టీంలో సిట్ బృందం ఉంది, క్లూస్ టీం ఉంది, ఫోరెన్సిక్ టీం ఉంది, అండ్ లోకల్ రెవెన్యూ టీం ఉంది, పోలీస్ టీం ఉంది, ఎంటైర్ టీం అంతా ఉంది. వాళ్ళందరూ ఆధ్వర్యంలో తవ్వకాలన్నీ కూడా ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న దృశ్యాలన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. అధికారుల బృందం ఒక్కొక్క వింగుకి సంబంధించిన ఒక్కొక్క బృందం అంతా వస్తుంది. వాళ్ళతో పాటు విజిల్ బ్లోయర్, ఈ అంతటి రహస్యాలన్నీ కూడా బయటపెట్టిన విజిల్ బ్లోయర్కి ముసుగేశారు. మొత్తం పైనుంచి కింది వరకు నలుపు రంగు డ్రెస్తో ఉన్న వ్యక్తి, అదిగో మధ్యలో పోలీసు వెనకాల ఎదురు ముఖం కూడా కనిపించకుండా ముఖానికి కూడా మాస్క్ లాంటివి తొడిగారు. పూర్తిగా పైనుంచి కింది వరకు పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ ధరించిన ఆ వ్యక్తే విజిల్ బ్లోయర్. ప్రస్తుతం ఎంతటి సంచలనం, యావత్ భారతదేశానికి ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ ఇష్యూలో అసలు నిజాలను బయటపెట్టిన విజిల్ బ్లోయర్ అతనే. సో అతన్ని ప్రస్తుతం తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తున్న దృశ్యాలను కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇదే బస్సులో అతన్ని తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎస్, ఇక్కడ విజిల్ బ్లోయర్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మీకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా బస్సులోంచి తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు, పగడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అతని ముఖం కనిపించకుండా, అతని ఆనవాళ్ళు లేకుండా బస్సులో కూడా కవర్ వేసిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమాత్రం అతని వివరాలు అనేది బయటికి రానియకుండా, ఎందుకంటే అతనికి సెక్యూరిటీ కల్పించడం అనేది అత్యంత కీలకం అవుతోంది. సో అందువల్ల ప్రతి ఎక్స్కవేషన్ జరిగే చోట, ప్రతి తవ్వకాలు జరిగే ప్రతి చోటికి కూడా అతన్ని తీసుకొస్తూ ఉన్నారు. అది అదేవిధంగా ముసిగేసి, అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసి అతన్ని బస్సులో పగడ్బందీ భద్రత, అత్యంత పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య అతన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ బస్సు వెళ్ళేటప్పుడు వ్యాన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ముందు వెనక ఎస్కాట్ వాహనాలు కావచ్చు, భద్రతా వాహనాలు కావచ్చు, అన్నీ కూడా తీసుకొచ్చి అతన్ని సేఫ్గా, అతని ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజిల్ బ్లోయర్ని ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉంచి తవ్వకాలు జరిపారు. సో అతను ఇచ్చిన సమాచారంతో ఈ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి అతని సమక్షంలోనే తవ్వకాలన్నీ కూడా చేశారు. చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు మరి కంప్లీట్ అయిపోయిందా లేదా వేరే లొకేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు. ఒకసారి క్లూస్ టీంకి సంబంధించిన వాళ్ళు కొన్ని కలెక్ట్ చేసుకున్నట్టు శాంపిల్స్ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి కవర్లో. సో వాళ్ళు కొన్ని శాంపిల్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో కలెక్ట్ చేసుకున్న టీం అంతా కూడా ప్రస్తుతం అతన్ని విజిల్ బ్లోయర్ని ఇక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలన్నీ మీరు చూడవచ్చు. ఆ బ్లూ కలర్ వ్యాన్లోనే నలుపు రంగు డ్రెస్ ధరించిన, ముఖానికి కూడా మాస్క్ కూడా ధరించి అతన్ని చాలా సీక్రెట్గా ఇక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. మనం ఒకసారి కెమెరా పెట్టి షూట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా విజిల్ బ్లోయర్ కనిపించకుండా ఆ విండో గ్లాస్ కూడా క్లోజ్ చేశారు, చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా అతని సేఫ్టీ కోసం. ఒక విధంగా చెప్పాలంటే అతను ఎవరనేది రివీల్ కాకూడదు. రివీల్ అయితే అతన్ని చంపేస్తారు అన్న ఒక హెచ్చరికల నేపథ్యంలోనే ఈ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఒక థ్రెటనింగ్ కూడా వచ్చింది, అతన్ని చంపేస్తామని. సో నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే నీ ప్రాణాలకే హాని ఉంటున్నట్టు నేరుగా సిట్టు బృందంలోనే ఒక ఐపీఎస్ అధికారి బెదిరిస్తున్నారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది విజిల్ బ్లోయర్ మీకు ఎదురుగా కనిపిస్తారు. ఆ దృశ్యాలు కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి విజిల్ బ్లోయర్ని తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారనేది మన క్లారిటీ లేదు. ప్రస్తుతం వేరే లొకేషన్కి ఏమైనా తరలించి అక్కడ తవ్వకాలు ఏమైనా చేస్తారా, లేకపోతే భోజనానికి తీసుకెళ్తూ ఉన్నారా, లేకపోతే రహస్య ప్రదేశానికి తీసుకెళ్తున్నారా, ఆల్రెడీ ఇప్పుడు ఒక థ్రెట్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది ప్రస్తుతం మనం అయితే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన చోట్ల, అంటే మిగిలిన 5 లొకేషన్లో తవ్వకాలు జరిపింది దీని బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ లొకేషన్ ఏదైతే ఉందో దట్టమైన అటవీ ప్రాంతం, ఒక డీప్ జంగిల్ మాదిరిగా, దండకారణ్యం మాదిరిగా మనకు కనిపిస్తుంటుంది. ఆకాశాన్ని అంటుతున్న పెద్ద పెద్ద భారీ వృక్షాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎంటైర్ ఫారెస్ట్ ఏరియా. ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టును చూడండి మీరు, ఎంత పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా ఉన్నాయో. పర్టికులర్గా రెడ్ శాండల్ చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అటవీ ప్రాంతం లోపల 5 లొకేషన్స్ని అతను చూపించాడు. సో ఆ లొకేషన్స్ లోకల్కి పోలీసులు, రెవెన్యూ టీము, క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము అండ్ సిట్ టీము వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో మీడియాని కానీ ఎవరిని స్థానికులు కానీ లోపలికి రానియకుండా, ఆ లోపల ఎక్కడో జరిగింది కాబట్టి లోపలికి రానియకుండా డీప్ జంగిల్లోకి వాళ్ళు పరిశిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సో అందువల్ల లోపల జరుగుతున్న ఎక్స్కవేషన్ గురించి ఏమాత్రం బయట ప్రపంచానికి అసలు ఏమీ తెలియదు. సో ఇప్పుడు మాత్రం ఇది రోడ్డు పక్కన కావటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ని ఆపలేరు, జనాలు రానియకుండా కంట్రోల్ చేయలేరు కాబట్టి ఇక్కడ మాత్రమే పరదాలు కట్టి తవ్వకాలన్నీ కూడా జరిపారు. సో తవ్వకాలన్నీ జరిపినా పూర్తయినట్టుంది. కొంతమంది కవర్లో కొన్ని శాంపిల్స్ని పట్టుకొస్తున్నారు. ఒక బ్యాగ్ నిండా కూడా శాంపిల్స్ని పట్టుకొస్తున్నట్టుగా, కలెక్ట్ చేసుకున్న వాటిని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందులో ఏమేమి దొరికాయనేది మనం ఒకసారి ఇంకా అధికారులు ప్రకటించే వరకు మనం చెప్పలేము. అందరూ భావిస్తున్నట్టుగా ప్రస్తుతం అక్కడ డెడ్ బాడీస్కి సంబంధించిన పుర్రెలు, ఎముకలు దొరికాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన బృందం అంతా కూడా బహుశా ఎక్స్కవేషన్ అంతా కూడా కంప్లీట్ అయినట్టుంది. సో బృందం అంతా కూడా బయటకు వచ్చేస్తోంది. సో తవ్వకాలు జరిపిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది, క్లూస్ సిబ్బంది, ఎంటైర్ టీం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటికి వస్తుంది. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, చూడు మహిళా అధికారులు కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు తవ్వకాలు జరిపిన వ్యక్తులు కొన్ని బ్యాగులు తగిలించుకున్నారు. ఆ బ్యాగుల్లో బహుశా ఈ కలెక్ట్ చేసుకున్న
మెటీరియల్ అంతా కూడా అది ఎముకలు కావచ్చు, పుర్రెలు కావచ్చు, వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ఆ బ్యాగులు ఏమైనా తీసుకొస్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. వాళ్ళైతే బ్యాగులు తగిలించుకుని ఆ చెట్ల చాటున ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే తప్ప ఆ దృశ్యాలు అనేవి తెలియదు. ఇందాక కొంతమంది అయితే కొన్ని శాంపిల్స్ని కవర్లో బయటకెళ్ళారు. వాళ్ళు కవర్లు ఒంటి నిండా పైకి నుంచి కింద వరకు కవర్లు దొడుకున్న కొంతమంది వ్యక్తులు క్యారీ బ్యాగుల్లో కొన్ని శాంపిల్స్ అయితే పట్టుకెళ్ళారు. కొన్ని ఆ శాంపిల్స్ ఏంటనేది తెలియాల్సి ఉంటుంది. సో ఈ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి సిగ్నల్ కోసం. వీళ్ళందరూ సేపట్లో బయటికి రాబోతూ ఉన్నారు. సో వాళ్ళ భుజాలన్న కొన్ని బ్యాగులు ఉన్నాయి. సో ఆ బ్యాగుల్లో శాంపిల్స్ ఉన్నాయా లేదా అనేది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క బ్యాగ్ని తగిలించుకుని ఉన్నారు. లోపల నుంచి అధికారులంతా కూడా వస్తున్నారు. కొంతమంది క్యారీ బ్యాగుల్లో కూడా మెటీరియల్స్ అవి తీసుకొస్తూ ఉన్నారు. సో అవి పుర్రెలేనా కాదా అనేది మనకు పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ లేదు. అధికారుల బృందం అంతా కూడా ప్రస్తుతానికి వాళ్ళ తవ్వకాలు ముగించుకుని బయటకు వచ్చేస్తున్న దృశ్యాలని కూడా చూడవచ్చు. కొంతమంది యూనిఫామ్లో కూడా ఉన్న టీమును మీరు ఎదురుగా చూడవచ్చు. అది వెనకాల బ్యాగ్ నిండా ఒక బ్యాగ్ ఉంది. బహుశా అది ఫోరెన్సిక్ టీంకి సంబంధించిన మెటీరియల్ లేకపోతే ఇక్కడ దొరికిన వాటిని కలెక్ట్ చేసుకున్నదా అని తెలియదు. అతని చేతిలో బ్లాక్ బ్యాగ్ ఉందో చూడొచ్చు, చాలా పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ నిండా కూడా కలెక్ట్ చేసుకున్న మెటీరియల్ అయితే ఉంది. సో అది ఈ మెటీరియల్ కాదా అనేది మనం ధృవీకరించలేము. ప్రస్తుతానికి బయటకు వస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో దానికి సంబంధించిన సమాచారం ఏంటనేది వాళ్ళు చెప్తే తప్ప మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. తవ్వే వాళ్ళు కూడా తవ్వకాలు ఆపేశారు. బహుశా ఇక్కడ ఈ తవ్వకాలు అనేవి పూర్తయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విజిల్ బ్లోయర్ని తరలించారు, పోలీసు అధికారులు ఎత్తున్నారు, అందరూ బృందాలు లోపలికి వెళ్ళే బృందాలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. సో వీళ్ళ చేతుల్లో ఉన్న ఆ బ్యాగులను ఒకసారి మనం చూడొచ్చు. సో అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఏమేమి కలెక్ట్ చేసుకున్నారు, ఏమేమి దొరికాయి అనేది అధికారులు అధికారికంగా ప్రకటించే వరకు మనకైతే ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. అఫీషియల్ స్టేట్మెంట్ అనేది లేకుండా మనం ఈ సెన్సిటివ్ ఇష్యూ గురించి ఏది పడితే అది మాట్లాడటానికో చెప్పడానికో వీలు లేదు. సో ఎంతమంది టీం లోపలికి వెళ్ళారో కూడా మనం ఒకసారి చూడొచ్చు. అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. సో ఈ తవ్వకాల కోసం ఉదయం నుంచి కూడా పనిచేసిన మహిళా అధికారులు కూడా మనం ఒకసారి ఎదురుగా చూడొచ్చు. డిఫరెంట్ వింగ్స్కి సంబంధించిన సిబ్బంది, క్లూస్ టీము అంటే రెవెన్యూ సిబ్బంది, ఫోరెన్సిక్ టీము, అన్ని టీమ్స్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి వర్షంలో తడుస్తూ ఈ తవ్వకాల్లో పాల్గొన్నారు. అడవిలోనే ఆ చెట్ల కిందే వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేస్తున్నారు. సో తవ్వాల్సిందంతా కూడా తవ్వి ఇక ఆపేసి వచ్చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ రేపేమైనా తవ్వకాలు చేస్తారా అనేది పూర్తి స్థాయిలో మనకైతే క్లారిటీ లేదు. లోపలికి వెళ్ళిన సిబ్బంది, ఇది ఎంతమంది సిబ్బంది లోపల అడవిలోకి వెళ్ళారో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఉదయం నుంచి కూడా తవ్వకాలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో కూడా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. లోపల వీళ్ళందరూ అధికారులు, మనం చూస్తున్నదంతా కూడా అధికారులు. ఇక తవ్వకాలకు వినియోగించిన కూలీలు 30 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ పలుగులు గడ్డపారలు మొత్తం తీసుకెళ్ళి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత చిన్న ప్రొక్లైనర్ని లోపలికి తీసుకెళ్ళి దాని సాయంతో జరిపారు. సో ఇప్పటివరకు ఏం కలెక్ట్ చేసుకున్నారు, ఏం దొరికింది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. జనాలందరికీ కూడా ఒక ఉత్కంఠగా ఉంది, ఒక టెన్షన్గా కూడా ఉంది. సో ఇక్కడ ఒకవేళ కనుక నిజంగా అతను చెప్పినట్టుగా డెడ్ బాడీస్ కనుక దొరికితే చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయిపోతుంది, అతిపెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. హూ ఈజ్ దట్ మంజునాథ గౌడ సిట్టు బృందంలోనే ఉంటూ విచారణ జరిపించాల్సిన, నిజాలను వెలికి తీయాల్సిన వ్యక్తి కాస్త ఇప్పుడు విజిల్ బ్లోయర్ని, ఎవరైతే విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో బెదిరించడం ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు చూడండి. పని చేయడానికి వచ్చిన కూలీల్లో చాలామంది ముఖాలు కనిపించకుండా మాస్కులు చుట్టూ కడువా కప్పేసుకుని ముఖం కూడా కనిపించకుండా చేయమని చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి రేపొద్దున థ్రెట్ ఉంటుందన్న ఉద్దేశంతో. సో అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఇంత ప్రెస్టీజియస్గా ఒక ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశం ఇది. పర్టికులర్గా కర్ణాటక సర్కార్కి ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతిష్టకు సంబంధించిన అంశం. సిద్ధరామయ్య సర్కార్కి ఇది ఒక పరీక్ష. ఇలాంటి నేపథ్యంలో ఒక 4 IPS అధికారులతో ఒక సిట్ టీంని ఏర్పాటు చేసి నిజాలేంటో నిగ్గు తేల్చండి, అతను చెప్పింది అబద్ధమా కాదా, అతను పబ్లిసిటీ కోసమే చెప్పాడా లేకపోతే మతి భ్రమించి చెప్పాడా, నిజమే చెప్పాడా, స్థానికులు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న 1979 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న నేరాల పరంపరని ఇప్పటికైనా అడ్డుకట్ట వేయగలమా లేదా అన్న దాని మీద ఈ IPSలతో ఒక టీంని ఏర్పాటు చేస్తే ఆ టీంలో ఉన్న మంజునాథ గౌడ అనేది అతని అధికారి పొజిషన్ ఏంటి, అతని డిజిగ్నేషన్ ఏంటి అనేది మనకు పూర్తి స్థాయిలో తెలియదు. సో ఆ సిట్టు బృందంలోని వ్యక్తి ఇప్పుడు విజిల్ బ్లోయర్గా ఉన్న ఈ వ్యక్తిని, శానిటరీ ఎంప్లాయీని బెదిరిస్తున్నాడు అంటే నువ్వు కేసు వెనక్కి తీసుకో. ఇందాక నేను చెప్పాను, నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే చాలా సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, నువ్వు నీ ఫ్యామిలీ, నిన్ను చంపేస్తారు. సో ఇది నేను కావాలని చెప్పలేదు, నాకు ఏ విషయం తెలియదు, నేనేదో పొరపాటుని చెప్పాను, నా చేత పలానా వాళ్ళు చెప్పించారు అంటూ ఈ రకంగా నువ్వు సిట్టు బృందం ముందు ఒప్పుకో, నువ్వు పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకో,
అప్పుడు నువ్వు ప్రాణాలతో బతుకుంటావు, లేదంటే నేను దారుణంగా చంపేస్తారు అనేది ఒకటి. రెండోది, నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీ లేకపోతే కనుక లేకపోయినా కూడా నువ్వు జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థల్ని, ఎంటైర్ ప్రభుత్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, అధికారుల బృందాన్ని తప్పుదోవ పట్టించినందుకు కూడా నువ్వు జైలు పాలవుతావు అంటూ 2 రకాలుగా బెదిరించారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీలు ఎముకలు ఉంటే ఒక రకంగా నిన్ను చంపేస్తారు. ఎవరైతే ఇన్ని నేరాలు చేసిన వాళ్ళు 100 మందిని చంపిన వాళ్ళు 101వ వాడి కింద నిన్ను చంపడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే నువ్వు ప్రత్యక్ష సాక్షివి కాబట్టి, చంపిన వాళ్ళందరినీ నువ్వే పూడ్చిపెట్టానని చెప్పావు కాబట్టి. సో 101వ వాడి కింద నేను చంపడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఈ కేసులో ముందుకు వెళ్ళకు, కేసులో సహకరించకు, నాకేం తెలియదని చెప్పు, అప్పుడు ప్రాణాలతో ఉంటావు అనేది ఒకటి. నువ్వు చెప్పినట్టు శవాలు కనుక లేకపోతే అప్పుడు కూడా నువ్వు సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ ఈ రకమైన బెదిరింపులకు దిగటం. ఇప్పుడు అతని పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఆఫీసర్ ఎవరో మనకు తెలియదు అనుకున్నాం, కానీ ఇప్పుడు సిట్టి టీంలోనే ఉన్న మంజునాథ్ గౌడ నేరుగా అతను బెదిరించాడు అన్న విషయం కూడా బయటకు వచ్చిన